చైన్ స్నాచర్ల ఆట కట్టించేందుకు పోలీస్ బాసులు స్పెషల్ టీమ్స్ ను రంగంలోకి దింపబోతున్నారు. అన్ని రంగాల్లో తర్ఫీదిచ్చి వేటకు పంపబోతున్నారు. ఇందుకోసం గండిపేటలో కొనసాగుతున్న ట్రైనింగ్ ఎపిసోడ్ పై స్పెషల్ రిపోర్ట్. వాళ్ళు ఎంటర్ అయితే స్నాచర్లకు మూడినట్లే, తప్పించుకునే ఛాన్సే ఉండదు. వెంటాడి మరీ పట్టుకుంటారు. అవసరమైతే వెఫన్స్ వాడతారు. కళ్ళు మూసి తెరిచేలోపే దొంగతనం, రెప్పపాటు కాలంలోనే దోపిడీ. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లినా, ఇంటి బయట పనులు చేసుకుంటున్నా మహిళలకు రక్షణ లేదు. చైన్ స్నాచర్లు ఎట్నుంచి వచ్చి ఏ క్షణాన ఎవరిపై దాడి చేస్తారో తెలియని పరిస్థితి. నగలు లాక్కుపోవటమే కాదు, ప్రాణాలు తీస్తున్నారు. క్షణాల్లో మాయమవుతున్న స్నాచర్లను పట్టుకోవడానికి 100 మంది పోలీసులతో 50 స్పెషల్ టీమ్స్ రెడీ అయ్యాయి. ఒక్కో టీంలో 2 పోలీసులుంటారు. వీళ్లు బైక్ పై శరవేగంగా దూసుకెళ్లగలరు. 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో వెళ్తూ కూడా పర్ఫెక్ట్ ఫైరింగ్ చేయగలరు. స్నాచర్ అనేవాడు చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాడు. తప్పించుకునే క్రమంలో చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంటాడు. కాబట్టి ఈ మామూలు బైక్ నడపడం కంటే దానిలో స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఏ విధంగా బండి స్పీడ్ ఏ విధంగా పికప్ చేసేయాలి, తర్వాత వాడు గలీలో తప్పించుకున్నప్పుడు ఏ విధంగా టర్నింగ్ చేసుకోవాలి, ఏ విధంగా ఏ గేర్లో పోతే బాగుంటుంది అనే దాని మీద వీళ్ళకంతా నిన్న నుండి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సైబరాబాద్ పరిధిలో చైన్ స్నాచర్లు కనిపిస్తే కాల్ చేయమని అనధికారిక ఆదేశాలున్నాయి. స్పెషల్ టీం పోలీసులకు స్నాచర్లను పట్టుకోగల సత్తా ఉంది. వీరికి అత్యాధునిక ఆయుధాలు ఇవ్వబోతున్నారు. స్నాచర్లు ఎక్కడున్నా ఆ సమాచారం ఎప్పటికప్పుడు వీరికి చేరుతుంది. వారం పాటు రివాల్వర్ ఫైరింగ్ నేర్చుకున్న వీళ్లకు పల్సర్, కరిజ్మా లాంటి హై స్పీడ్ బైక్స్ ఇచ్చారు. బైక్ రేసర్ అయిన ఇర్ఫాన్ గ్యాంగ్ నుంచి స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. గండిపేట చెరువు కట్ట మీద ఈ ట్రైనింగ్ కొనసాగుతోంది. कौन से गियर पे भगाना, फास्ट भगाने के लिए क्या करना, सामने का डिस्क नहीं मारना, मतलब पूरा कंट्रोलिंग में गाड़ी चलाने के लिए इन लोगों को ट्रेन कर रहा हूँ मैं. स्नैचर्स को पकड़ने के लिए पकड़ लेंगे. स्नैचर्स को भी ट्रेन हो गई है, वे लोग को पकड़ लेंगे क्योंकि अभी ट्रेन हो गए लोग यहाँ. ఇప్పటికే ఆయుధాలతో ట్రైనింగ్ పూర్తయిందన్న పోలీసులు రేసింగ్ కూడా పూర్తి చేసి స్నాచర్ల పని పడతామంటున్నారు. పిస్టల్ ఒకటి, బైక్ రైడింగ్ ఇచ్చారు సార్. అయితే ఇప్పుడు ఉదయం వచ్చేసి బైక్ రైడింగ్లో వచ్చి ఎవరైతే వెల్ ట్రైనెడ్ అబౌట్ దిస్ బైక్ అనేది వాళ్ళని పిలిపించి మాకు ఎలా హోల్డ్ చేయాలి, బ్రేక్ చేయడం, మళ్ళీ అట్ ద సేమ్ టైం గల్లీలలో టర్న్ అయ్యేటప్పుడు మనం బ్రేక్ ఏ విధంగా హ్యాండిల్ చేస్తే మనం పడకుంటూ ఉంటామో అలాంటి జాగ్రత్తలు ఇస్తూ, మళ్ళీ క్యాచింగ్ కూడా వెళ్ళేటప్పుడు ఎప్పుడైతే స్నాచర్ ముందుకు వెళ్ళిపోతారో పబ్లిక్ ప్లేస్ ఉన్న దగ్గర చూసుకుంటూ జాగ్రత్త పడుతూ హోల్డ్ చేయడానికి ట్రైనింగ్ ఇచ్చారు సార్. ఇప్పుడు కూడా ఈ స్పెషల్ టీమ్స్ త్వరలోనే రంగంలోకి దిగబోతున్నాయి. ప్రయోగాత్మకంగా చేస్తున్న ఈ ఆపరేషన్ మంచి ఫలితాలు ఇస్తుందని ఆశిస్తున్నారు పోలీస్ బాసులు.